మనం అన్ని ఇచ్చిన తర్వాత ఒక్కటి ఫెయిల్ అయ్యేదానికి అయిపోయారా వాదం లేదు పోయిందంటారు. అంటే అక్కడ చూపెట్టుకున్నారు అంతా శంకరన్న గురించి. మీడియా అంతా మనకు సహకరించదు, ప్లస్ మనకు శత్రుత్వం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట, ప్రొపగండా చేస్తుంది. కనుక మీ బలమైనటువంటి ఆశయాన్ని మన తొందరపాటు వల్ల టోటల్ వాదానికి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తిది కాదు ఇది, 80 కోట్ల జనాభా సంబంధించిన హక్కు ఇది, 2 కోట్ల జనాభాకు సంబంధించినటువంటిది. కనుక మళ్ళీ ఆలోచన చేయండి, ఇవన్నీ అమలు చేయండి, కానీ డేట్ల కాడ మళ్ళీ ఆలోచన చేసుకోండి, మళ్ళీ విస్తృత సమావేశంలో చేసుకొని. ఇప్పుడు బంద్ సక్సెస్ అయిందంటే అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి, అన్ని పార్టీలు వచ్చినాయి కనుకనే మద్దతు అయింది. పార్టీలు ఎవరు రాకండి మేమే చేస్తామని చెప్పి అనుకోండి, ఒకసారి ఒక పిలిపియండి, మేమే చేసుకుంటే మేము ఎవరు ఏ పార్టీ రావద్దు, ఏ పార్టీ వ్యక్తి అటెండ్ కావద్దు అని చెప్పి ఒక చేయండి. ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని మీరే తయారు చేసారు, ఈ వర్గాల వల్లే తయారు చేసి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడే వస్తుంది. ఒక 2 రోజులైనా ఇవ్వండి కనీసం. మనం ఇన్ని ఇచ్చిన వానికి 10 ట్రైన్లు అన్నాం, 10 ట్రైన్లు పోలేదనుకో, చూసినావా 10 ట్రైన్లు అని చెప్పి అంటారు. మళ్ళీ మనం ఆ టైంకి వచ్చినాక 10 పోతావా 20 పోతావా ఆలోచన చేయండి. మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మందితో మీ సంఘాలతో పాటుగా ఈ అవగాహన ఉండి స్పృహ ఉన్న వాళ్ళని కూడా మీరు ఇన్వాల్వ్ చేయండి. అన్న రాజేంద్రని అడగండి, అన్న మేము ఢిల్లీకి వస్తాం, మరి ఎట్లా చేస్తాం, ఆడేమైనా ఏర్పాటు చేస్తావా, వెహికల్ అవుతుందా, అన్న మీరేం చేస్తారు చెప్పు, మీరేం సాయం చేస్తారు చెప్పు. కొంతమంది ఇన్వాల్వ్మెంట్ చేస్తే అది సక్సెస్ అవుతుంది. ఉట్టిగా వెనకటికి నక్సలైట్ ఉద్యమం రేపు బంద్ అనగానే అన్ని బంద్ అయ్యేది, రేపు అట్లా అది పోయింది ఇప్పుడు. కనుక మనలోన చైతన్యం అయితే మనకే ఈ పరిస్థితి రాదు. కనుక ఇప్పుడు మీరు అన్ని ప్రోగ్రాంలు మంచి చేసారు, బ్రహ్మాండంగా ఉన్నాయి ఇచ్చినవి. కానీ ఇచ్చేటివి ఏంటంటే ఒక్కొక్క సక్సెస్ అయినాకనే ఇంకొక పెట్టుకోండి, మళ్ళీ సక్సెస్ కాగానే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకోండి, ప్రొలాంగ్ లైవ్లో ఉండాలి ఇది అమలయ్యేంత వరకు. ఇలా మేము ఆ రోజు చట్టసభలలో కూడా 33% ఇవ్వాలని చెప్పి మేము అందరం కూడా అసెంబ్లీ తీర్మానం కూడా చేసినాం. 42% మీద మేము మా పార్టీ నుంచి మేము కట్టుబడి ఉన్నాం. 42% ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి మేమే రాజ్యాంగ సవరణ చేయాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి, లేదంటే రాజ్యాంగ సవరణ చేయాలి, మొదటి నుంచి కూడా మేము అదే అన్నాం. వేరే ఏ మార్గమైనా కూడా రాదని చెప్పినాం. అనుకున్న ప్రకారమే కనిపించింది. ఇప్పుడు మేము అన్న ప్రకారమే అందరూ కూడా ప్రజలు కానీ సంఘాలు కూడా కరెక్ట్ అని వచ్చింది. మీరు కూడా రిజర్వేషన్ కావాలంటే 42% ఇవ్వాల్సిందే, కోట్లు కొట్టేస్తాయి. కనుక దాని మీదనే ఉద్యమం అని చెప్పి ఇప్పుడు ఒకటి ఏర్పాటు అయింది. మరి దీన్ని స్టీరింగ్ మొత్తం మీ చేతిలో ఉంది. పెద్దది ఏది పైలట్ అనుకోండి, విమానం పైలట్ మీరు మంచి నడిపిస్తే గమ్యస్థానానికి పోతాం, లేకపోతే మళ్ళీ మధ్యలో పడిపోతాం, మళ్ళీ లేవాలంటే మళ్ళీ సమయం పడుతుంది. ఇప్పుడు మంచిగా వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. ఇక తప్పప్పులు అవన్నీ మాట్లాడుకోవద్దు, మనం నిన్నటి గురించి మాట్లాడద్దు, రేపు ఏం చేద్దామని దాని మీద ఉండాలి, కమిట్మెంట్తో ఉండాలి. దాన్ని ఒక మంచిగా నిర్మాణం చేస్తే ఇది సక్సెస్ అవుతుంది. ఈరోజు తమిళనాడులో అయింది ఎందుకైందంటే తమిళనాడులో అన్ని పార్టీలు ఐక్యమైనవి, ప్రజలందరూ ఐక్యమయ్యారు. ఇవాళ మొత్తం 90% మొత్తం రాజ్యాధికారం మొత్తం బీసీల చేతిలో ఉంది. ఒక 2-3 సీట్లు అడుగుతారు వాళ్ళు, అంతే. సీట్లు అడిగి మళ్ళీ గెలిపామని కూడా రిక్వెస్ట్ చేస్తారంట. అక్కడ మ్యాక్సిమం ఉంటే 10-15 సీట్లు ఓసీలకు. మళ్ళీ వీళ్ళని అడుక్కుంటారంట, సీట్లు తీసుకున్న తర్వాత మమ్మల్ని గెలిపియండి, మీరే రావాలి చూడని చెప్పి. మరి ఈరోజు అక్కడ జనం చైతన్యవంతులైంది కనుక ఆ స్థాయికి వచ్చింది. ఇక్కడ ఏమైంది, మనోడే కరెక్ట్ టైంకి వచ్చేవరకే మనోడే మనలో పెడుతుంటాడు, మనోడే కాలుబట్టి గుంజుతుంటాడు. కనుక కాలుబట్టి గుంజేది, బ్యాక్ స్టాపింగ్ చేసేది తీసేయాలి. ప్లస్ బీసీ అంటే ఒకటే ఉండాలి. మళ్ళీ బీసీలలో మళ్ళీ మనం వెతుక్కున్నాం అనుకో, వీడు మావాడు ఎక్కడ మీవాడు ఎక్కడ అనుకుంటే మళ్ళీ పోతుంది మొత్తం. బీసీ అంటే ఒకటే, పేర్లు అవసరం అనుకుంటే ఒక తీర్మానం చేసి మొత్తం పేర్లు తీసేసి వెనకాల తోకలు తీసేసి మొత్తం శ్రీనివాస్ బీసీ, రాము బీసీ అనే టైప్లో మనం చేయాలి. అందరం ఐక్యత ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది అది. ఖచ్చితంగా మీరు ఏం చేసినా మేము మా పార్టీలో మేము డిస్కస్ చేసినాం, మా కేసీఆర్ గారితో కూడా మేము డిస్కస్ చేసినాం. బీసీల విషయంలో మేము కమిట్మెంట్తో ఉన్నాం. మేము ధర్నా చేస్తున్నాం అంటే కూడా 15,000 మందితో 42% చట్టబద్ధంగా ఇవ్వాలని చెప్పి చేసినాం. కనుక మీరు రాజకీయ రిజర్వేషన్ అవుతుంది జనంలో కాదు, విద్యా ఉద్యోగం రాజకీయ రిజర్వేషన్. అసెంబ్లీలో పాస్ అయినటువంటి 2 బిల్లులు ఏవైతున్నాయో, ఒకటి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్, రెండవది లోకల్ బాడీ. ఈ మూడింటి మీదనే మీరు దృష్టి పెట్టి విద్యార్థులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలి, మహిళలను కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలి. లీడర్లతో పాటు మహిళలను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేసి విద్యార్థులను ఇన్వాల్వ్మెంట్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. లేదంటే ఏమైతే మీరు ఉన్నదని ఇంకోరు తయారు గారు వచ్చిన వాళ్ళందరికీ ఉంటారు, మీరు కరెక్ట్గా అనుభవం లేదనుకో ప్రాబ్లం అవుతుంది. మీరు అనేక అనుభవాలు ఉన్నాయి మీకు,
మొత్తం జీవితం మొత్తం దీని మీదనే నడుస్తుంది, సంఘాల మీద మీరు ఉన్నారు కనుక దీన్ని మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. కోట్లాది మంది జనం ప్రాణం ఇది. వాళ్ళ ఎంతోమంది సంఖ్య ఉన్న ఎన్నో అవమానాలతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో హ్యూమిలేషన్స్తో మరి ఎదిగిన వాళ్ళు ఎవరు కనిపించవచ్చు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా వాడు ఎంతో హ్యూమిలేషన్లో ఉంటాడు. ఎందుకంటే ఈ జాతిలో పుట్టినందుకు. వాడు ఎంతో క్రీడాకారుడు అయినా వాడు చాలా హ్యూమిలేషన్లో ఉంటాడు. ఎందుకంటే వానికి ఈ కులం లేదు కనుక వానికి ఎక్కడ స్థానం ఉండదు. అక్కడ ప్రతిభ ఉన్నా, ఒక సినిమా డైరెక్టర్ అయినా ఎంత ప్రతిభ ఉన్నా హ్యూమిలేషన్ ఉంటుంది, ఆ స్థానం ఉండదు అక్కడ. అన్ని వర్గాల్లో విద్యార్థుల నుంచి వదులుకుంటే, ఆఫీసర్ల నుంచి వదులుకుంటే, రాజకీయ వ్యవస్థ నుంచి వదులుకుంటే అంతటా కూడా మనం ఏం పాపం చేసినామనేది అర్థం కాని అంశం ఇది. ఎందుకంటే అనుభవించడానికి అర్థమైతే చెప్పుకోలేడు కూడా అనమాట. కనుక ఇవాళ మేము ఒక కమిట్మెంట్తో మా పార్టీ తరఫున మేమైతే క్లారిటీగా ఉన్నాం. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి 100% మేము తమిళనాడు పోయి మా కేసీఆర్ గారు చెప్తే తమిళనాడు పోయి మొత్తం స్టడీ చేసి వచ్చినాం. అప్పటి నుంచి కూడా మేము డెడికేటెడ్ కమిషన్ పోయి రిపోర్ట్ ఇస్తున్నాం. అప్పటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం. మీరు పిలిపించినా కూడా మీకు పూర్తి మద్దతుగా మేమందరం కూడా మరి మీ జేఏసీకి ఇచ్చినాం. మీ జేఏసీ వెంటనే మేము పాల్గొన్నాం. కనుక కమిట్మెంట్ ఉన్న వాళ్ళతో కలిపి మీరు చేస్తే సక్సెస్ అవుతారు. లేదంటే అవగాహన లేని వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చి లేని ప్రాబ్లం చేస్తారు. ప్రాబ్లం చేసి ఏమైతే ఇది డైల్యూట్ చేస్తారు, కావాలని డైల్యూట్ చేయిస్తారు అందరు కూడా. కనుక డైల్యూట్ చేయించి చిన్నపిన్నమయ్యే పరిస్థితి ఇన్నేళ్ళు నడిచింది. అట్లనే విడగొట్టేస్తారు, లేదంటే బ్యాడ్ ప్రొపగండా చేసేస్తారు, బట్ట కాల్చి మీడేస్తారు. ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మున్సిపాలిటీలలో ఏమిది, కుక్కర్ని చంపాలంటే ఏం చేస్తారంటే, అరే పిచ్చిలేసింది, గజ్జిలేసింది కుక్క అని చెప్తారు. పిచ్చి కుక్క అనగానే ఇంటి ఓనరే పట్టుకొచ్చి మున్సిపాలిటీకి అప్పచెప్తుంది. అది పోకుంటే కూడా పిచ్చిలేసిందంట, ఎందుకు వచ్చిందని చెప్పి అప్పచెప్తుంది అనమాట. ఆ కుక్కర్ని చంపితే లైసెన్స్ అనమాట. అంత అట్లా అంటే ఒక మనిషిని ఒక ముద్ర వేసేసి చెడుగా చిత్రీకరిస్తారు. మీ కమిట్మెంట్ను కానీ మీ నిజాయితీని కానీ ఒక మాటతో